మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నస్పూర్లోని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ చంద్రయ్యకు నాయకులు కార్మికులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం మంచిర్యాల జిల్లా గౌరవ అధ్యక్షుడు సుధామల హరికృష్ణ మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య ఇంజనీరింగ్, వాటర్ సప్లై, ఎలక్ట్రీషియన్లతో పాటు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికుల అనారోగ్యంతో 60 సంవత్సరాలు పైబడిన వారి స్థానంలో కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే కార్మికులు తమ జీవనోపాధిని కోల్పోయి వారి జీవితాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. తాము సూచించిన సమస్యలపై అదనపు కలెక్టర్ సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి సోహెల్ ఖాన్, నస్పూర్ అధ్యక్షుడు కొయ్యల వెంకటి, పులి రాజేందర్, శ్రీనివాస్, మహేష్, ఆవునూరి సుధాకర్, సిపెల్లి సత్యనారాయణ, ఆవుల రమేష్, సాగర్, బూళ్ల తిరుపతి, చెప్పకూత అశోక్, బచ్చల దుర్గమ్మ, కలగూర రజిత, మాడుగుల పద్మ, రాచల్ల రమ తదితరులు పాల్గొన్నారు. విలీనం కాకుండా ఉన్నట్టు సందర్భంలో 1,54,00,000 రూపాయల వీళ్ళ పిఎఫ్ డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ చేయాలని కూడా ఈరోజు మరి అదనపు కలెక్టర్ గారిని కోరడం జరిగింది. అదేవిధంగా మరి విలీన గ్రామాల కార్మిక సోదరులది వాళ్లకు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కూడా కల్పించాలని ఈరోజు మరి ఇవన్నీ మెమోరాండంలో మరి ఈరోజు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏది వాళ్ళ కార్మికులు గత 30 సంవత్సరాలుగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ 60 సంవత్సరాలు పైబడిన తర్వాత ఇవాళ వాళ్ళకు పిఎఫ్ ఈఎస్ఐ మరి రాకుండా ఇవాళ వాళ్ళు ఉద్యోగం కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళ పిల్లలకు తప్పనిసరిగా ఉద్యోగ అవకాశాలు మరి కల్పించాలని మేము ప్రధాన డిమాండ్తో ఇవాళ మెమోరాండం ఇవ్వడం జరిగింది. మేము ఒకటే అధికారులను కోరుతా ఉన్నాం. ఇవాళ జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, మీరు 60 సంవత్సరాలు పైబడినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల పేర్లను, అదేవిధంగా అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళ పిల్లల పేరును మీరు సిడిఎంఏ గారికి పంపించినట్టయితే మేము అక్కడ సిడిఎంఏ గారి దగ్గర మరి స్థానిక శాసనసభ్యులు పెద్దలు మన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారి యొక్క ఆధ్వర్యంలో తప్పనిసరిగా దాన్ని మేము సాధించుకునే దిశగా మరి కార్మిక అందరం కూడా ఏకతాటిపై ఎమ్మెల్యే గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎమ్మెల్యే గారు కూడా మాకు సానుకూలంగా ఉన్నారు, మీ లిస్టును మీరు పంపించండి, నేను తప్పనిసరిగా దాన్ని మీకు ఒకే ఏర్పించి సిడిఎం దగ్గర చేసి పంపిస్తా అన్నారు. కాబట్టి నేను పేర్లను పంపవలసిందిగా మరి కమిషనర్ గారిని, కలెక్టర్ గారు కూడా కోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే కార్మిక సోదరులు ఒకటే విషయం తెలియజేస్తున్నాం. ఇవాళ వాళ్ళకి ఇట్లా 60 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళ డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ కావు. రేపు వాళ్ళు మెడికల్ విధంగా గ్రౌండ్లోకి ఈఎస్ఐ హాస్పిటల్ వెళ్ళినట్టయితే వాళ్ళకి మెడికల్ కూడా వాళ్ళు అక్కడ టాబ్లెట్ కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి మరి ఇవన్నీ రావాలి. రేపు కార్మికునికి అనారోగ్య పరిస్థితి వచ్చి రేపైనా అయితే ఇవాళ ప్రభుత్వం 5 లక్షల వరకు ఇవాళ వాళ్ళకు మెడికల్ బెనిఫిట్ ఇస్తున్నారు. కాబట్టి వాళ్లకు ఆ బెనిఫిట్ కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి దాని అందరూ కూడా మరి రెక్కాడితే డొక్కాడిని కార్మిక సోదరులం కాబట్టి మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా మా కార్మికుల యొక్క పిల్లల్ని మీరు సిడిఎంఏ గారి వాళ్ళ పేర్లను పంపించవలసిందిగా ఈరోజు మేము జిల్లా కలెక్టర్ గారికి మంచాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం తరఫున ప్రత్యేకంగా వారికి మేము వేడుకుంటా ఉన్నాం. ఏదైతే ఈరోజు మరి జిల్లా కేంద్రమైనటువంటి మంచాల జిల్లా కేంద్రంలోని మరి పాలనా కార్యాలయంలో ఇలా అదనపు కలెక్టర్ గారికి మరి మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మరియు వినతి పత్రం ఇవ్వడం అనేది జరిగింది. మున్సిపాల్లో పనిచేస్తున్నటువంటి గత 30 నుంచి 35 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నటువంటి మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికుల యొక్క మరి రెక్కాడితే డొక్కాడని పరిస్థితుల్లో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు పారిశుద్ధ్య కార్మికులే కావచ్చు, వాటర్ సప్లై, ఎలక్ట్రీషియన్స్, వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ప్రతి కార్మికుల యొక్క సమస్యలు మరి రోజు రోజుకు పెరుగుతున్నటువంటి సందర్భంలో మరి ఏదైతే కార్మికులు 60 సంవత్సరాలు పైబడి ఉన్న తర్వాత వారు చేయనటువంటి పరిస్థితిలో అనారోగ్యానికి గురైనట్లయితే మరి వారి కుటుంబం నుంచి ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా వారికి మరి గత 6-7 సంవత్సరాల నుంచి మరి నస్పూర్లో గతంలో మున్సిపాలిటీగా ఉండే ఈరోజు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం కావడం అనేది జరిగింది. కాబట్టి వారికి కూడా పిఎఫ్ పైసలు మరి కొన్నేళ్ల నుంచి రావడం లేదు. 1,54,00,000 రూపాయలు రావాల్సి ఉన్నాయి బకాయిలు. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని, అదేవిధంగా సంబంధిత జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మేము కోరుతా ఉన్నాం. తక్షణమే మీరు సిడిఎంఏకు మరి ఈ యొక్క రిపోర్ట్ను